సార్ అనగానే కాలువ ఉరుక్కొచ్చేది, అది లేదు ఇది లేదు. ఈ నీళ్ళ కాలువ అసలే లేదు. మా భూములు పాడు చేసిన ఈ భూములు అగో ఇప్పుడు ఒక్కొక్క ఊరు 10 మంది బతారు. నాకు ఒక ఇప్పుడు 5-6 ఎకరాల భూమి పోయినా పోతే 10 మంది బతారా అనుకున్నా సార్. ఇప్పుడు ఎండిపోయింది, అది మొత్తం నీదే పొలం? నాదే సార్. నీదే. ఎన్ని ఎకరాలు అది? 5 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఇక్కడ 5 ఎకరాలు పెట్టలే, ఒక దుక్కి ఉంది. 5 ఎకరాలు పొలం నాటి పెట్టినా మోరి కాన్నే. ఇప్పుడు 5 ఎకరాలు నాటు పెట్టినా ఎండిపోయింది. ఒక కాలు వస్తే పెడతామంటే ఒక దుక్కులు ఎట్లా దున్ని ఏకచక్రం ఉన్నది దుక్కులు. ఏం చేస్తాం ఇప్పుడు సార్? ఇగో ఎంత పెట్టుబడి. ఇప్పుడు 5 ఎకరాలకు 5 లక్షలు తెచ్చి నాటు పెట్టినా 8,000 ఒక్క ఎకరాన గుత్త. ఇప్పుడు రెండు 10 బస్తాల డిఏపి 10 బస్తాలకి ఇట్లా ఉంది సార్. ఏం చేయాలి? ఉరి పెట్టుకోవాలన్నా? పిల్లలకి చదువు ఎట్లా చెప్పాలి? మా పరిస్థితి ఏంది సార్? ఇగో మా దయాకరు మా కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఊరుకొచ్చే